నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ దేవి ప్రసాద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. శ్రీ పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. గౌరీ సతీష్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. రైట్, ముందుగా కిషోర్ గారు చెప్పండి, ఏమిటి కులగణన ద్వారా సాధించింది ఏమిటి? 42% రిజర్వేషన్లు పొలిటికల్గా అయినా ఇస్తాం, స్థానిక సంస్థల్లో ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ సహకరించకపోతే, రిజర్వేషన్లు పెంచకపోతే అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు విన్నాం, అలాగే కేటీఆర్ వ్యాఖ్యలు విన్నాం, మీ పాయల్ శంకర్ వ్యాఖ్యలు విన్నాం. ఓవరాల్గా మీ విశ్లేషణ ఏమిటి? సార్, ముందుగా మీకు, అట్లాగే దేవి ప్రసాద్ గారికి, గౌరీ సతీష్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు విన్నాము, ముగ్గురిని విన్నాము. అండ్ మెయిన్గా కాంగ్రెస్ వారు అసలు కులగణన గురించి కాంగ్రెస్ వారు ఏమంటున్నారు అనేది ముందుగా మీరు మనందరము తెలుసుకోవాల్సింది. సో కేటీఆర్ గారే అన్నట్టున్నారు మీ వీడియోలో, కేటీఆర్ గారే అన్నట్లుగా వారే డాష్ పోసి దాన్ని కాల్చి పారేయాలి అని అంటున్నారు. మరి లేదు లేదు లేదు, మీరు పొరపాటు పడ్డారు. ఆయన అనలేదు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్న విషయాన్ని ఆయన అదే 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 కేటీఆర్ మీరు చూపించిన వీడియోలో కూడా కేటీఆర్ గారు దాన్ని ఉటంకించారు అని. కరెక్ట్. సో ఇదేదో మనమే అంటున్నది కాదు, కాంగ్రెస్ వారి స్టాండ్ అయితే ముందు అక్కడ క్లియర్గా ఉంది. మరి సభలోకి వచ్చేసరికి వారి స్టాండ్ మారిపోయింది అనుకోండి, అది వేరే విషయం. రెండోది, ఆ క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకొచ్చి క్యాబినెట్కి ఇస్తే క్యాబినెట్ ఆమోదం చేసి దాని తర్వాత అసెంబ్లీలో పెడుతూ ఉంటారు నార్మల్గా. ఇది మరి దాని ప్రామాణికత ఏంటో మనకు తెలియదు, కానీ సీదా తీసుకొచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్లోనే పెట్టేశారు, క్యాబినెట్లో కూడా పంపకముందే. సో ఈ రెండు విషయాలు పక్కకు పెడితే మీకు ఒక విషయం, వింత విషయం అండి మొత్తం మీద ఆ రిపోర్ట్లో. మీకు ఎస్సీలు ఎస్టీలు సపరేట్గా ఇచ్చారు, దాని తర్వాత బీసీలు అన్నారు, దాని తర్వాత ముస్లిం బీసీ, ఓసీలు ముస్లిం ఓసీలు అన్నారు. మరి క్రిస్టియన్లు లేరు మా తెలంగాణలో అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి అంటే నేను అనేది, ఇప్పుడు నేనే క్రిస్టియానిటీ తీసుకుంటే కూడా బీసీసీఏ కిందకే వస్తారండి? ప్రతి ఓసీ కూడా బీసీసీ కిందకి అయిపోతారా? అందులో ఓసీలు బీసీలు, లేకపోతే ఇప్పుడు చాలా మంది డిమాండ్ చేస్తున్నారు కదా, ఎస్సీలుగా ఉన్నవారు, దళిత ఎస్సీలు క్రిస్టియానిటీలోకి మారినా కానీ దళిత కేటగిరీ రావాలని. అసలు డిమాండే ఉండేది కాదు కదా, అందరూ బీసీలే. అయితే మరి అందులో బీసీలోకి వస్తారు అని అంటే ముస్లిం బీసీలు కూడా ఏ కేటగిరీలోకి వస్తారన్నా బీసీఈలోకి వస్తారు కదా. మరి ఎందుకు మెన్షన్ చేశారు చెప్పండి? మరి వారిని స్పెసిఫిక్ గా ఎందుకు మెన్షన్ చేశారు ముస్లిం బీసీలు అని చెప్పి? మీకు ఆ 10% రిజర్వేషన్లు ఏమైతే ఉందో, రేపు 42% అంటున్నారు మీరు, అందులో ముస్లింలకు ఎంత ఇస్తారా, లేకపోతే ముస్లింలకు అదనంగా 10% ఇవ్వబోతున్నారా? ఒక్కటి. ఈ రెండు విషయాలు మొత్తం మీద అయితే అటు బీసీ సంఘాలేమో మా సంఖ్యను తగ్గించేశారంటున్నాయి, ఇటు చూస్తేనేమో ఒకటే ఒక మతానికి మీరు ప్రాముఖ్యత ఇచ్చి, అంతకుముందు మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రిజర్వేషన్లు తయారు చేశారు, కోర్టులకు వెళ్తే అది 50% పెరగకూడదు అని అన్నారు. ఆ రోజు మీరు షెడ్యూల్ 9లో పెట్టగలిగితే అక్కడ సోనియా గాంధీ గారే ఉన్నారు. మరి అప్పుడు షెడ్యూల్ 9లో ఎందుకు పెట్టలేదు రిజర్వేషన్లు 50%కి మించిన తర్వాత అనే దానికి మళ్ళీ కాంగ్రెస్ వారి నుంచి సమాధానం లేదు. నిన్నటి నుంచి అడుగుతున్నాం మేము. ఈ ప్రక్రియ కేవలము ప్రజలని అమాయకుల్ని చేసి ఫూల్ చేయడానికే అని అనిపిస్తుంది. ఇంకొకటి చూపించారు రేవంత్ రెడ్డి గారిది. వారు ఏమన్నారు అంటే 42% ఒకవేళ చట్టసభల్లో చట్టాల్లో అయినా కాకపోయినా, కోర్టులో ఒప్పుకోకపోయినా మేము స్థానిక సంస్థల్లో 42%కి ఇస్తామన్నారు. వారు ఒక్కసారి కాంగ్రెస్ వారు ఉన్నారు, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అసలు దేశవ్యాప్తంగా కూడా కొన్ని రెజల్యూషన్స్ చేసి బీసీలకు ఎంత శాతం ఇస్తామన్నారు, ఎన్ని సీట్లు ఇచ్చారు ఒక్కటి చెప్పండి. ఇంకొకటి, డైరెక్ట్గా ఇప్పుడు ఏ ఎన్నికల్లోనో సీట్లు ఇచ్చే బదులు ఈరోజు శాతం ఇంత వచ్చింది వారికి న్యాయం అంటున్నారు. మరి ఈరోజు మనం ఉన్న క్యాబినెట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? 42% రిజర్వేషన్లు ఇస్తారా? అదైతే పావు గంటలో చేసే పని అండి. గవర్నర్ గారికి లెటర్ పంపించేస్తే అయిపోతుంది. ఇప్పటికిప్పుడు మార్చి అవతల పడేయచ్చు. 12 మందిని ఉన్న వారిలో ఆ నిష్పత్తులు ఏమన్నా పాటిస్తారు, లేకపోతే ఉట్టిగా సవాళ్ళు విసురుకుంటూ కూర్చుంటారా? అసెంబ్లీ ఎన్నికల్లో చూసాము, అసెంబ్లీ అప్పుడు చూసాము మేము. ఆ సమయంలో బీసీ ముఖ్యమంత్రి అని అంటే గెలిచే వాళ్ళకే సీట్ ఇస్తాము అని చెప్పి, అంటే బీసీలకు ఇస్తామని చెప్పి గెలిచే వాళ్ళకి సీట్లు అన్నారు లాస్ట్కి. సో బీసీలు గెలవరు అన్నట్లుగా. మరి మేము బాగానే ఇచ్చాము. మేము కేంద్ర మంత్రివర్గంలో 50% మన రాష్ట్రం నుంచి ఇద్దరుంటే, బండి సంజయ్ కుమార్ గారు బీసీ సైడ్ అయినా, కిషన్ రెడ్డి గారు ఓసీ సైడ్ అయినా, మరి 50% ఇచ్చాము బీసీలకి కేంద్ర మంత్రివర్గంలో. గవర్నర్లు ఇద్దరుంటే 50% ఇచ్చాము. రాజ్యసభకి ఇక్కడి నుంచి పంపిస్తే 100% అంటే ఒకరికి
మేము లక్ష్మణ్ గారికి ఇచ్చాము. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ప్రభుత్వంలో అయినా మొన్న టికెట్ల విషయంలో మోసం చేసిన ఈ రోజు ప్రభుత్వంలో ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్న దాని గురించి అది చెప్పండి. ఫ్యూచర్లో ప్రతిపక్షాలను ఛాలెంజ్ చేయడము, ఎస్పెషల్లీ బీజేపీని ఛాలెంజ్ చేయవలసిన అవసరం లేదు. మా ప్రధానమంత్రి ఓబీసీ, 27 మంది కేంద్ర కేబినెట్ లో ఓబీసీలు ఉన్నారు. సో మేము చేసినంత ఎవరికి చేయలేదు, ఓబీసీలకైతే చేయలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. మీరు ముందుగా చేసి చూపించండి, తర్వాత ఛాలెంజ్లు చేద్దరు. కానీ అయితే కిషోర్ గారు ఇంకో మాట చెప్పండి, ఇది ఇంట్రెస్టింగ్ చర్చ అవుతుంది. తెలంగాణకి రేవంత్ రెడ్డి గారే చివరి మరి దీని మీద ఎట్లా ఉంటుందో బాగుంటుందో బాగోదు కానీ బట్ స్టిల్ ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నప్పుడు మనం అనటానికి అభ్యంతరం పెట్టక్కర్లేదు. తొలి ఏది చివరి రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి ఆయన అన్నట్టుగా మనం ఈ మధ్య 2-3 రోజుల క్రితం వీడియోలో వచ్చింది కదా. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా? బీసీలకి ఆధిపత్యం వచ్చే పరిస్థితి తెలంగాణలో ఉంటుందా? దీనివల్ల ఇప్పుడు ఈ చట్టబద్ధంగా కానప్పుడు ఇంత పెద్ద ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ పరంగా చేసుకోవడానికి ఇంత అవసరం, ఇంత ఎక్సర్సైజ్ అవసరం అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ సార్, నేను నిన్నటి నుంచి ఇదే అడుగుతున్నాను. మీకు 1950-51 నుంచి మీకు లెక్కలు లేకనా? అప్పుడు మనకు ఈవెన్ మండల్ కమిషన్ 27% అన్నప్పుడు అపోజ్ చేసిన ఒకే ఒక పార్టీ, అందుకే చర్చ కూడా విపరీతంగా జరిగింది. రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు అపోజ్ చేసింది ఒకే ఒక పార్టీ అండి, అది కాంగ్రెసే. రాజీవ్ గాంధీ గారు ఉండే, వారి స్పీచ్ మొత్తం డాక్యుమెంటే ఉంది నా దగ్గర, ఆ చర్చది. సో అందులో తీసి చూస్తే మీకు రాజీవ్ గాంధీ గారు, కాంగ్రెస్ ఒక్కరు అపోజ్ చేయడంతో డిలే అయింది. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఫస్ట్ అసలు మండల్ కమిషన్ రిపోర్ట్ వస్తే బుట్ట దాఖలు చేశారు, అక్కడ చెత్త బుట్టలో పెట్టారు, లేకపోతే వెనక్కి పడేశారు. దాన్ని త్రువ్వి తీసి కదా అప్పుడు విపి సింగ్ గారి గవర్నమెంట్ ఈ మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసింది. సో ఈ పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ చరిత్ర ఎప్పుడు చూసినా కానీ, ఎందుకు మొన్న ఎలక్షన్స్లో అండి, మొన్న ఎలక్షన్స్లో సరే ఇప్పుడు బీసీ సీఎం అంటున్నారు, మరి ఆఖరి సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పిన కాంగ్రెస్ వారు, మరి ఆఖరు అంటే ఎప్పటి వరకు? ఇంకొక 20 ఏళ్ళ, లేకపోతే ఇంకొక 2 నెలలేనా? ఈ మధ్య తీరు చూస్తుంటే ఇంకో 2 నెలల్లో ముఖ్యమంత్రి మార్పు అన్న విధంగా వాళ్ళ సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్సీలు కానివ్వండి, వాళ్ళ మంత్రులు కానివ్వండి, రైట్, అసలు ముఖ్యమంత్రి అనేది అనేవారు లేరు, కేబినెట్ అనేది లేదు, పార్టీ అనేదే లేదు అన్న టైప్ లో, అంటే ప్రభుత్వంలో ఉన్నది మా ముఖ్యమంత్రి అన్న టైప్ లో అయితే బిహేవ్ చేయట్లేరు. మరి వారు ఇక లాస్ట్ ముఖ్యమంత్రి అన్నారు కానీ ఎప్పటి వరకు అనేది కూడా చెప్పి ఉంటే అయిపోయేది. రైట్. మళ్ళీ మనం ఎస్సీ వర్గీకరణ గురించి కూడా వెళ్లాల్సి ఉంటుంది. మిగతా ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఈయన మన సతీష్ గారు సమాధానం చెప్పిన తర్వాత దేవి ప్రసాద్ గారు మళ్ళీ మాట్లాడిన తర్వాత మళ్ళీ సమాధానం చెప్పించే పరిస్థితి చేద్దాం. వరంగల్ నుంచి కుమారస్వామి గారు చెప్పండి, బీసీ కులగణన తీర్చనలు ఎలా ఉన్నాయి, నేను అసెంబ్లీలో జరిగిన చర్చ, వీటన్నిటి మీద మీరేమంటారు? సార్ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి సార్. ఈ బీసీ రిజర్వేషన్ చేశారా చేయలేదా అనేది ఏ క్లారిటీ లేదండి. రిజర్వేషన్ చేయటం కాదు, తీర్మానం వరకే చేయలేదు, అదేం కేబినెట్ లో పాస్ కాలేదు. ప్లస్ నిన్న పాయల్ శంకర్ గారు అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నాను, బీసీ జనాభా తగ్గుతుందా పెరుగుతుందా? అది కరెక్ట్. ఏ విధంగా తగ్గుతుంది అది అడిగారు కదా. ఒక కమ్యూనిటీ వాళ్ళేమో పెరుగుతారు, ఒక కమ్యూనిటీ వాళ్ళు తగ్గుతారు. ఏ కమ్యూనిటీ గవర్నమెంట్ లో ఉన్నాయన తండ్రితో సమానం అండి. ముఖ్యమంత్రి అందరికి సమన్యాయం చేయాలి. ఓకే, ఆయన చారిత్రాత్మకమైన విషయం అని కూడా గట్టిగా చెప్తున్నారు. నా వల్లే జరిగింది ఇంత, మనం ఈ రకంగా 42% ఇస్తాము, పార్టీ పరంగా ఆయన ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఇప్పుడు ఆయన దాంట్లో ఆయన చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం ఉంటుంది. అనేది చరిత్రాత్మకమా అండి? కేబినెట్ లో పెట్టకుండా ఉత్తరనే అసెంబ్లీ సమావేశం పెట్టి ఏమి చేయని దానికి అది చరిత్రాత్మకం. ఓకే, ఇక్కడ ఎస్టీలకు అన్యాయం చేశారు, బీసీలకు అన్యాయం చేశారు, రైట్. ఎందుకండి? ఓకే, ఒక్క నిమిషం సతీష్ గారు చెప్పండి కిషోర్ గారికి, అట్లాగే ఈయన కుమారస్వామి గారు అన్న కాలర్కి మీరు ఏం సమాధానం చెబుతారు? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్గా మీకు, మా పోరెడ్డి కిషోర్ అన్నకు, దేవి ప్రసాద్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, భారతీయ జనతా పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ కాంగ్రెస్ తప్ప, సామాజిక మార్పు కోసము ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపెట్టి చర్చించినటువంటి దాఖలాలు ఉన్నాయా లేదా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఏదన్నా రాజకీయ పార్టీ, అక్కడ నితీష్ కుమార్ పార్టీ తప్ప. దాంతోపాటుగా ఇందాక మా కిషోర్ అన్న చెప్పినట్టుగా సమాధానం చెప్పాలి. నల్గొండలో కానీ, రంగారెడ్డిలో కానీ,
మహబూబ్నగర్లో కానీ నిజామాబాద్లో కానీ ముస్లింలు మైనార్టీలో కూడా దూదేకుల అనే కమ్యూనిటీ ఉంటుంది. వాళ్ళు బీసీ కింద రిజర్వేషన్ ఉంది అనేది మనం ఒకసారి గ్రహించాలి. దాంతోపాటుగా ఎక్కడైతే వారు మాట్లాడుతూ ఉన్నారో కనీసం కేంద్ర ప్రభుత్వం 2 పర్యాయాలు 3వ పర్యాయం కూడా 8 సార్లు మన తెలుగు బిడ్డ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్లో కనీసం ఒక మాట అన్నాడు ఇందాక, ఎప్పటి నుంచో దేశంలో సంఖ్య ఎంత ఉంది తెలుసు, మండల్ కమిషన్లో జనాభా ఎంత ఉంది తెలుసు అన్నారు. కనీసం మర్యాద, కనీస పద్ధతి పాటించినటువంటి కేంద్ర ప్రభుత్వం సెన్సస్ ఎవ్రీ 10 yearsకి ఒకసారి చేయాలి. దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలమైనటువంటి డిమాండ్ ఏవైతే కులగన్న చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెజార్టీ రాజకీయ పార్టీలు అన్ని డిమాండ్ చేస్తూ ఉంటే కులగన్న చేస్తారా చేయరా వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ కనీసం సెన్సస్ చేయవలసినటువంటి పరిస్థితి కూడా చేయట్లేదని మనం ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. అది మర్చి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటు ఇంకో మాట మరీ కోడ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే అమ్మ అన్నం పెట్టి ఒక పిల్లోని పోషిస్తే అమ్మ రొమ్మును దన్నే వాళ్ళు ఉంటే ఎవరేం చేస్తాం? సో ఎప్పుడైనా వారే అన్నారు అంటే మా పార్టీ మ్యాండేట్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ పార్టీని తన్నే విధంగా, అంటే సమాజంలో ఏ రాజకీయ పార్టీ నుంచి అయినా ఎవరి గురించి అయినా కానీ ఎవరి గురించి అయినా కానీ మల్లన్న గురించేనా ఇంకెవరి గురించి మల్లన్న గారి గురించే ఏదైతే ఇందాక కోడ్ చేశారు డాష్ పోసి అని చెప్పి కేటీఆర్ గారు అన్నారు కూడా ప్రస్తావించారు. కేటీఆర్ గారు డాష్ పోసి అని ప్రస్తావించలేదు, అసభ్య పదజాలంతో మాట్లాడారు అని చెప్పారు. సో కిషోర్ రెడ్డి గారు ఏమంటున్నారు, డాష్ పోసి అంటున్నారు. ఇది ఎట్లా అంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉంటుందంటే భావజాలాన్ని వ్యతిరేకంగా డెవలప్ చేసి ఆ భావజాలంతో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంలో భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా దిట్ట. అందులో ఎవరు కూడా అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు. భావజాలంతో రాజకీయం చేసి పబ్బం గడుపుకునే పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఎవరు అనుమానపడ్డా పడకపోయినా వారు చేయవలసింది చేయకపోగా ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తే దాన్ని ఏ విధంగా వక్రీకరించాలని చూడడంలో ప్రథమ స్థానంలో ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మేము చేసినాం కదా, నిన్న అసెంబ్లీలో ఇందాక చెప్తా ఉన్నారు, క్యాబినెట్లో చర్చించిన తర్వాత క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత మేము ఆమోదం తెలిపి రాష్ట్రంలో పరిపాలన విధానంలో ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ తుదిఘట్టం కదా, హైయెస్ట్ పొజిషన్ కదా, అక్కడ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని పార్లమెంట్ అమెండ్మెంట్ తీసుకురండి. మీరు ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చారు, ఏ రాష్ట్రం యొక్క తీర్మానం తీసుకొని ఇచ్చారు అంటే వాళ్ళు కించపరచడం కాదు. ఎస్ నీడీ పీపుల్కి ప్రజాస్వామ్యంలో ఎవరెంతో వారికంతా కలిపేయడం ఒక రాజకీయ పార్టీగా అది వారి యొక్క విధి. అది చేయకపోవడం అనేది ఎంతవరకు సమంజసం? అయితే ఇక్కడ సూటిగా సమాధానం చెప్పాలి. సూటిగా ఇప్పుడు తెలంగాణలో బీసీల సంఖ్య తగ్గిందా? 2 ఈ బీసీ నివేదికను తగలబెట్టాలని మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నాడని చెప్తున్నారు కేటీఆర్ గారు. ఈ సూటి ప్రశ్న సమాధానం ఉండి మళ్ళీ దేవిప్రసాద్ గారు మాట్లాడారు. మూడోది ఈ పార్టీ పరంగా ఇచ్చేదానికి ఇంకా దీనివల్ల ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక దీన్ని ఆమోదించకపోతే మేము పార్టీ పరంగా 42% మేము ఇస్తాం, మా చిత్తశుద్ధిని దాచుకుంటాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అది అనౌన్స్ చేయండి అనేది కదా మా వాదన. సో మీరు కూడా నిబద్ధతను చూసుకోండి, వారికి కూడా రాజకీయ చైతన్యం కల్పించండి అనేది కదా మా ముఖ్యమంత్రి గారి యొక్క. రైట్ ఫైనల్ గా చెప్పండి, రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణకి రేవంత్ రెడ్డి గారే చివరి ముఖ్యమంత్రి అవుతారా రెడ్ల నుంచి? ఎప్పుడైనా రాజకీయ పార్టీలలో వారికి ఉన్నటువంటి అవకాశాల దృష్ట్యా, వారికి ఉన్న స్కిల్ ఆధారంగా, వారికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అధిష్టానం నిర్ణయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీలు తప్పితే ఆయన చివరి ముఖ్యమంత్రి ఈయన కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పడానికి అవకాశం ఉండదు కదా. సీనియర్ జర్నలిస్ట్ నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఆయనకు తెలుసా తెలియదు, ఆయన ఆత్మపరిశీలన చేసుకో. ఇంకో మాట చెప్పారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పారు. దేశంలో 4% రిజర్వేషన్ కల్పించినటువంటి ఈబీసీలకు ముస్లిం మైనార్టీలకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా అండి, రాష్ట్రంలో కల్పించింది ఆయన కదా. అప్పుడు చేసిన షెడ్యూల్ 9లో పెట్టలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. మరి అప్పుడేం చేశారు? కల్పించలేదా? ముస్లిం మైనార్టీలకు వారికి ఆత్మస్థైర్యాన్ని నింపింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా. వాస్తవాన్ని చెప్పకుండా మాట్లాడితే ఏం చేస్తారు? ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు నల్గొండ నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. ఈ బీసీఎల్ రిజర్వేషన్ మీద మీరేమంటారు? సార్ నేను ఓసీనే, కాకుంటే ఏంటంటే అందరు సమానమైన హక్కు దొరకాలి. దేశం మీద ఎక్కడ గొరగాకుండా పోయి 2 రాష్ట్రాల్లో మిగిలినప్పుడు ఇప్పుడు బీసీ విధానం యాదకి వచ్చిందా? వీళ్ళకు ఎవరు పరిపాలించారు సార్? స్టార్టింగ్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అప్పుడు బీసీలు లేరా?
అప్పుడు అందరు సమానానికి ఇవ్వాలి. ఇప్పుడు వచ్చి ఏదో డైవర్షన్ గురించి కాకుంటే 400 సీట్లు పార్లమెంట్ లో వచ్చినాయి కదా వీళ్ళకు, బీసీలకు ఎందుకు అక్కకూడదు? తెలంగాణ రాష్ట్రం ఒక్క బీసీ కూడా మీకు ముఖ్యమంత్రి వనికిరారా సార్? ఎప్పుడు పల్లెంగా వస్తాను కానీ అయ్యండి. నేను ఓసీ మా క్యాస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయితే నాకు వచ్చేది ఏం లేదు. వెనుకబడిన వాళ్లకు, అవసరం ఉన్న వాళ్లకు అన్ని కులాలకు అతీతంగా ఆర్థికంగా సాయం చేయండి చాలు. ఎవరిచ్చినా ఎవరు ముఖ్యమంత్రి నాకేం లేదు. కానీ ఎందుకు ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి? తెలుగుదేశం కూడా వేడిపోయినప్పుడు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అట, గెలిచిన ఆంధ్రలో ఇవ్వచ్చు కదా బీసీకి. అది కరెక్ట్ కాదు సార్. మీరు ఏదో డైవర్షన్ గురించి చేస్తూ బీసీ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వలేదు, ఎవరు ఎదురు లేదు, బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు, మీరే కదా ఇన్నేళ్ళు పరిపాలించింది. ఇప్పుడు మీ జ్ఞాపకం వచ్చింది ఆ బీసీ దేశం మొత్తం మీద. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం, సత్యనారాయణ గారు సంక్షిప్తంగా చెప్పండి. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే వాళ్ళ వాదనలు వినిపిస్తారు. ఏమిటి దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అనండి, రేవంత్ రెడ్డి గారు అండి, కొలగానన్నది వాళ్ళు జాతీయ దేశవ్యాప్తంగా చేయాలన్నారు. ఓకే, దీనివల్ల ఏమిటి ప్రయోజనం, ఏమిటి కాంగ్రెస్ పార్టీకి? బీసీల ఓట్లు వస్తే దేశంలో అధికారం ఎట్లా వస్తాయి? ఇప్పుడు తగ్గి కాదుగా వాళ్ళందరికీ తిడుతున్నాడు కదా. పైగా బీసీల సంఖ్య తగ్గిందనే ఇది కొత్త సమస్య అయిపోయింది కదా, వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది కదా. ఫస్ట్ టైం ముస్లిం మైనార్టీ నిన్న క్రిస్టియన్ మైనార్టీ కానీ బీసీ ముస్లింలు, ఓసీ ముస్లింలు ఫస్ట్ టైం వింటున్నా నా 70 ఏళ్ల జీవితంలో. మరి క్రిస్టియన్లను కూడా చేయండి, ఓసీ క్రిస్టియన్, బీసీ క్రిస్టియన్లని, బౌద్ధులను కూడా చేయండి. బీసీ ముస్లిం అనే వర్డ్ అయితే నేనైతే తినలేదు ఇంతవరకు నా 70 ఏళ్ల సంవత్సరం ఫస్ట్ టైం వింటున్నా. ఓకే, అంబటి రామకృష్ణ యాదవ్ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, వారేమంటారు విందాం, సంక్షిప్తంగా మాట్లాడండి. యాజ్ ఏ హోల్ కాంగ్రెస్ పార్టీ సబ్జెక్ట్ కాబట్టి నేను మధ్యలో రావడం జరిగింది. అది ఆంధ్రానా తెలంగాణ అనే విషయం కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ పాలసీ కాబట్టి. సార్, ఇక్కడ మీరు క్వశ్చన్ చేస్తా ఉంది ఏంటంటే బీసీ రిజర్వేషన్ తగ్గిందా పెరిగిందా అనే విషయాన్ని క్వశ్చన్. రిజర్వేషన్ కాదు, సంఖ్య తగ్గింది అనేది పాయింట్. సంఖ్య పెరిగిందా, బీసీల సంఖ్య తగ్గిందా అనేది మాట్లాడేటప్పుడు ఇప్పుడు అక్కడ మనం ప్రాతిపదిక ఏది తీసుకుంటున్నామంటే 2014లో టీఆర్ఎస్ చేసిన దాన్ని ప్రాతిపదిక తీసుకొని మాట్లాడుతున్న తరుణంలో మీరు ఒకసారి వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్లు అన్ని కూడండి. వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్లు అన్ని కూడితే 114.15 చేరుతుంది. బీసీల సంఖ్య 51%, ఓసీల సంఖ్య 21.5%, అట్లాగే వివిధ వర్గాలు మైనార్టీలు 14.46%, అట్లా మిగతా పర్సంటేజ్లు అన్ని కూడుకుంటే 114.15% కి వెళ్తుంది సార్. అదే విధంగా వాళ్ళు ముందు పేజీలో పై చార్ట్ లో చూపించినప్పుడు మైనార్టీలు అనేది తీసేసి అక్కడ 100% లో బీసీలను 51% పెట్టి, అంటే ఆ ఫిగర్స్ అన్ని మ్యానిపులేటివ్ ఫిగర్స్. ఆ మ్యానిపులేటివ్ ఫిగర్స్ ని మనం ప్రాతిపదికగా తీసుకొని ఈ రోజు బీసీలు తగ్గారు అనే ఒక బట్టగాల్చి మొహమ్మద్ వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు తప్ప, అదే మనం సార్ రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్ కల్పించినాడు కూడా అది మత ప్రాతిపదిక రిజర్వేషన్ కాదు. అది మైనారిటీల్లో ఉన్న బీసీలను వెనుకబడిన తరగతులను గుర్తించి వెనుకబడిన తరగతుల కింద రిజర్వేషన్ ఇచ్చారు తప్ప ముస్లింలకు రిజర్వేషన్ అనే పదంలో అక్కడ రిజర్వేషన్ ఇవ్వాల. తర్వాత పోరెడ్డి గారు అడుగుతా ఉన్నారు, షెడ్యూల్ 9 లో ఇక్కడ యూపీఏ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అక్కడ కాంగ్రెస్ ఉంది అని అడుగుతున్న తరుణంలో ఆనాటికి సుప్రీంకోర్టు నిర్ణయం ఏమంటే 50% క్యాప్ దాటే ప్రసక్తే లేదు, 50% దాటనివ్వము అని మాట్లాడిన సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత దాన్ని 10% పెంచేదానికి సుప్రీంకోర్టు ఒప్పుకుంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు, ఆ రోజు వరకు మేము సర్దుకున్నాం, మా కోట 27% మించేదానికి లేదు, సుప్రీంకోర్టు 50% సీలింగ్ పెట్టింది కాబట్టి మేము ఇంతలో బౌండరీ లైన్ తీసుకొని ఉండాలి అని అనుకున్నాం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% పెంచిన తర్వాత మా బౌండరీ లైన్ కూడా ఎందుకు మా జనాభా ప్రాతిపదికన పెంచరు అని మేము కోరుతున్న తరుణంలో అసలు సార్ సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో లెటర్ రాసిచ్చారు సార్ బీసీల యొక్క జనగణన చెయ్యాలి అని. ఈ రోజు మేము అసలు జనాభా లెక్కలే తీరు, అందులో బీసీల లెక్కలు తీయడానికి ఒప్పుకోరు. ఈయన వచ్చి ఇవాళ మేము చేసిన దాన్ని క్వశ్చన్ చేస్తా ఉంటే భారతీయ జనతా పార్టీ తలకాయ ఉందా లేదా? అట్లాంటి పదాలు బీసీల సంగతి అసలు మాట్లాడకుండా తలలు తీసేశారు కొన్ని లక్షల మంది. మీరు ఉన్న తరుణంలో ఒక ముఖోట అక్కడ పెట్టి బీసీలను ఎంత వెన్నుపోటు పొట్టవాళ్ళు అంత వెన్నుపోటు పొట్టి వంచిస్తా ఉన్నారు. అయితే ఫైనల్ గా మాట చెప్పండి రామకృష్ణ గారు, సంక్షిప్తంగా మాట చెప్పండి. తెలంగాణకి రేవంత్ రెడ్డి గారే చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అంటున్నారు, మీరేమంటారు? మీరు ఒక బీసీ నాయకుడిగా.
బీసీ నాయకుడిగా నేను మాట్లాడినా ఏం మాట్లాడినా ఒక సమానత్వంగా ఉంటది. ఇప్పుడు కర్ణాటకకి బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, తెలంగాణకి ఓసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ రకంగా పోతాం తప్ప అందరు ప్రజల్ని సమానంగా చూడాలి. తెలంగాణకి కర్ణాటక కులగణన చేసినా కర్ణాటకలో ఏమైందన్న దాన్ని బట్టి తెలంగాణలో పాలసీ ఉంటది అనమాట. ఈ కులగణనకి మీ ఇబ్బంది అర్థమైంది నాకు. రామకృష్ణ గారు, మీ ఇబ్బంది నాకు అర్థమైంది. నాకు ఇబ్బంది ఏమి లేదు. ప్రజలు మెప్పించి ఓటు తేగలిగిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు తప్ప ఈ రకమైన చర్చ ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేదానికి అది నా పార్టీ వాడు మాట్లాడనివ్వండి, అవతల వాడు మాట్లాడనివ్వండి, దాన్ని సమర్థించే కొమ్మినేని గారు 5 సంవత్సరాల్లో 3-4 ముఖ్యమంత్రులు మారిన పార్టీలో ప్రజల దగ్గర నుంచి ఓట్లు తెచ్చిన వాడే ముఖ్యమంత్రి అవుతాడట. అంటే వాళ్ళు లెక్కలు చూసుకోలేదు సార్. మొదలైన రోజు ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక్క నిమిషం ఒక్కొక్కరు మాట్లాడండి దయచేసి. ఒక్క నిమిషం. రాజిరెడ్డి గారు కరీంనగర్ నుంచి. రాజిరెడ్డి గారు నమస్కారం, మీరేమంటారు చెప్పండి. నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. సరే, ఈ రిజర్వేషన్ల గురించి ఇప్పుడు స్వాతంత్రం వచ్చే గురించి రిజర్వేషన్లు కొట్లాడారు సార్. ఎకనామికల్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ కావాలి తప్ప దేశం బాగుపడాలంటే ఇలాంటి తుగులకు పనులు చేసుకునేది కరెక్ట్ కాదు. ఏ కులం అనేది లేదు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ కావాలి. అట్లా కాదు. మీరు కేవలం ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ అన్నది ఒక యాంగిల్ కావచ్చు కానీ, బట్ సమాజంలో సామాజికంగా వెనకబడిన వర్గాలని పైకి తీసుకురాకుండా ఎంత ఆర్థికంగా డెవలప్ అయినా కూడా అది ఆ తేడా అంతరం అట్లా ఉంటుంది కాబట్టే ఈ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. అంతేగాని మీరు అట్లా మాట్లాడితే మీ యొక్క ఏకపక్ష ధోరణి కనపడుతుందేమో మిత్రమా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్లు లేదా 42% తీర్మానం, వీటి వల్ల ఎంతవరకు ప్రయోజనం జరుగుద్ది? కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నట్లు ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ కేవలం బీసీలనే ముఖ్యమంత్రులుగా చేస్తుందా బలహీన వర్గాలని అనేదే చర్చ ప్రస్తుతానికి. దేవిప్రసాద్ గారు చెప్పండి, ఏమండి మీ వైఖరి ఏమిటి? నిన్న చాలా క్లారిటీగా చెప్పారు, ఇది వాకౌట్ కూడా చేశారు. మీ కవిత గారు ఎందుకో వాకౌట్ చేయలేదంటే ఏందా గొడవ? మరి అక్కడ ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది. కొమ్మినేని గారు, మిత్రులకు నమస్కారం. వీక్షకులకు శుభోదయం. అంటే బీసీలకు రిజర్వేషన్ కు సంబంధించినటువంటి అంశము గత 14 నెలలుగా తెలంగాణలో, ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ అని పెట్టి 42% మేము రిజర్వేషన్ ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్, ఇక్కడ 6 గ్యారంటీలతో పాటు వీళ్ళు డిక్లరేషన్ ఏం చెప్పారు, మేము 42% రిజర్వేషన్లు అట్లాగే 1,00,000 కోట్ల బడ్జెట్ మేము పెడతాము బీసీలకని ప్రకటించినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇటువంటి సందర్భంలో సర్వే అనేటువంటి పేరు మీద ఈ సర్వేలో శాస్త్రీయత లోపించింది అనేటువంటి అంశం స్టేక్ హోల్డర్స్ చెప్తున్నారు. కొమ్మినేని గారు, ఇలా బీజేపీ బీఆర్ఎస్ చెప్పడం కాదు, ఇలా మా పార్టీ నాయకులు చెప్పడం కాదు. బీసీ ఉద్యమాల్లో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అనేక మంది నాయకులు కూడా నిన్న ఈ కులగణనకు సంబంధించిన దానిలో శాస్త్రీయత లేదని చింపివేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. మేము ఒక్కరమే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు మీరు చెప్పినట్టే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక శాసన మండలి సభ్యుడు, ఇది మీ ఒపీనియన్, ఆయన లైవ్ లో చెప్పిండు, మనం కూడా లైవ్ లో చెప్తే మనకేం పోయేది లేదు, ఇది జానారెడ్డి సర్వే అన్నాడు. తర్వాత రెండోకటి ఏమన్నాడు, ఆయనకే సంబంధం, ఆయన రిటైర్ అయి కూర్చుంటే అన్నాడు అంటున్నా నేను దానికి జెన్యూనిటీ నన్ను అడగొద్దు, మీరు అన్న వాళ్ళని అడగాలి. అంటే ఉద్దేశం ఏంటంటే ఇది రెడ్డిలు చేసిన సర్వే, ఇది బీసీలకు సంబంధం లేదు అని జానారెడ్డి గారే ప్రతినిధిగా అంటే ఆయన మీటింగ్ లో కూర్చున్నాడట. ఏమాత్రం సంబంధం లేని జానారెడ్డి కులగణనకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో ఎందుకున్నాడని ఆయన ప్రశ్నించినటువంటి విషయాన్ని పత్రికల్లో చూసినాం. కొమ్మినేని గారు, మేము చెప్తున్నది కాదు, మేము ఆరోపిస్తున్నది కాదు. రెండవది కూడా ఏమన్నాడంటే దీన్ని మనం ఆమోదించము, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తగలబెట్టాల్సిందే అని చెప్పి స్టేక్ హోల్డర్స్ చెప్తున్నారు. ఒక ఆయన ఎమ్మెల్సీ ఒక్కరే కాదు, బీసీ సంఘాల్లో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అనేక మంది కూడా నిన్న మాట్లాడినటువంటి మాటలు చూసాం. కానీ ఇదేదో చారిత్రాత్మకం మేమే ప్రవేశపెట్టామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మేము చాలా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నాం, ఎన్నడూ చేయలేదు, ఆ తప్పుల్ని మన్నించండి, ఇప్పుడైనా మేము సరి చేసుకుంటున్నాం అని చెప్తే దానికి కొంత రిలవెన్స్ ఉంటుంది. కానీ మేము ఇదేదో కొత్తగా మేమేం చేసినాం చారిత్రాత్మకం అనే దానిలో సరైంది లేదు. రెండవది కూడా కొమ్మినేని గారు, ఇక్కడ కాంగ్రెస్ తీసుకొచ్చింది వెల్ అండ్ గుడ్, స్వాగతిద్దాం.
అందులో ఎవరికి కూడా ఎవరి వాటా ఎంతో తేలాలి, ఎవరి 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 వాటా వాళ్ళకి దక్కాలి, రాజ్యాధికారంలో దక్కాలి, ఫండ్స్ లో రావాలి, అన్నిట్లో కూడా రావాలి. కానీ నిన్న వచ్చినటువంటి సంఖ్య విషయంలో నిన్న ఎంఐఎం గాని, బీజేపీ గాని, బీఆర్ఎస్ గాని అనేక విషయాలు ప్రస్తావించినాయి. ఇవాళ మీరు జనాభా వెబ్సైట్లేమో 4,33,53,53 వెబ్సైట్లుగా ఉంది. మీరు చేసిందేమో 3 కోట్లకు సంబంధించినటువంటి 3,50,00,000 బహుశా 3.70 తాజా కులగణన సర్వే ప్రకారం చేసినామని చెప్తా ఉన్నారు. ఇందులో కొంత మిస్ అయిందని వాళ్ళే చెప్తా ఉన్నారు, 16 లక్షలకు సంబంధించి మిస్ అయిందని. అట్లాగే ఈ ఫార్మెట్ విషయంలో కూడా ఎందుకు ఇది కూడా తగ్గిందంటే కొమ్మినేని గారు, ఈ ఫార్మాట్ లో ప్రజలను ఇరిటేట్ చేసేటువంటి ప్రొఫార్మా ఉంది. ఇందులో ఏమైపోయిందంటే మీరు ప్రజాపాలనలో దరఖాస్తు తీసుకున్నారు, రేషన్ కార్డులకు, ఇందిరమ్మకు, ఆత్మీయ భరోసాకు, రకరకాలుగా మీరు 1,07,00,000 అప్లికేషన్లు ప్రజాపాలనలో వచ్చినాయి. ఈ కులగణలో కూడా మళ్ళీ ఏమడుగుతున్నారు, మీ పాన్ కార్డ్ ఏంది, మీ ఆదాయం ఏంది, మీ భూమి ఏంది, మీ తరేంది, మీ కుష్కేంది అని అడుగుతా ఉన్నారు కదా. మరి వీటిని అన్నింటినీ కూడా ప్రజలు చెప్పేటువంటి సందర్భంలో మేము చెప్తాం, ఇవాళ మేము క్రిమిలేయర్ కంటే తక్కువమని చెప్తాం, మీరు ఇక్కడ సర్టిఫికేట్ ఇచ్చిపోతారా అని ప్రజల నుంచి సమాధానాలు వస్తున్నటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి ఆ ఫార్మేట్ లో కొన్ని మార్పులు చేయాలని మొదటి నుంచి కూడా ఒక రాజకీయ పార్టీలుగా మేము అడుగుతున్నాం, దాన్ని పట్టించుకోలేదు. రెండవది, ఇందులో ఉన్నటువంటి 42% మేము కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేపిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పలేదు కొమ్మినేని గారు. వీళ్ళు చెప్పింది ఏంది, 42% ఇస్తామన్నారు. ఇవాళ ఇస్తారా లేదా అనేది అసెంబ్లీలో చెప్పాలి. మీరు పార్టీ పరంగా ఇచ్చేది ఉంటే ఖర్గేనో ఏఐసిసిలో గాంధీ భవన్ లో మాట్లాడుకోవాలి. అసెంబ్లీలో పార్టీ విషయాలు ఎందుకు కొమ్మినేని గారు? పార్టీకి మీకు గాంధీ భవన్ లో మీరు సమావేశం పెట్టి మేము 42 డిక్లేర్ చేస్తున్నామని చెప్పండి. ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి, అంత దూరం ఎందుకు? ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి కొమ్మినేని గారు. వీళ్ళు తీసుకునేటువంటి చారిత్రక నిర్ణయం, నేను బహుశా 2 బీసీలు పెడతారని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకుంటున్నా. ఇప్పుడు పెట్టే రెడ్డిని మారుస్తారేమో అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే చిత్తశుద్ధి కాంగ్రెస్ ఉందేమో అని నాకు అనిపిస్తా ఉంది ఈ చర్చల ద్వారా. మీరేదో లిటిగేషన్ పెడుతున్నారు, మీరేదో లిటిగేషన్ పెట్టాలని చూస్తున్నారు. సతీష్ అన్న, నేను ఏమంటున్నా, ఈ అనుమానాలను, ఈ ఆవేదనను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోండి. నేను ఏమంటున్నా, ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా మేము విమర్శించి మేము చేస్తే ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు. ఇది స్టేక్ హోల్డర్సే తీవ్రమైనటువంటి ఒక ఆవేదనతో చెప్తున్నటువంటి మాట. మా సంఖ్య ఎందుకు తగ్గింది? జనాభాలో ఓసీ సంఖ్య పెరుగుతుంది, బీసీల సంఖ్య ఎట్లా తగ్గుతుంది అని ప్రశ్నిస్తున్నారు. దీనికి మౌలికమైనటువంటి జవాబు లేదు. అంటే కేవలం ఇవాళ ఓసీలు బీసీల జనాభాలో ఎందుకు ఇంత తక్కువ ఉంది? ఇంతకుముందే మా కోరెడ్డి గారు ఒక ప్రశ్న ఇచ్చారు, క్రిస్టియన్ కు సంబంధించినటువంటిది ఏంది? బీసీసీలో క్రిస్టియన్స్ కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు, అసలైనటువంటి వాళ్ళు ఎస్సీలలో దళిత క్రిస్టియన్లు, రెడ్డి క్రిస్టియన్లు, ఆ చర్చలకు మనం పోవద్దు కొమ్మినేని గారు. నేను ఏమంటున్నా, బీసీసీలో ఎంతమంది క్రిస్టియన్ ఉన్నారు చెప్పండి, అది చెప్పలేదు. మీరు నిన్న ఎస్సీ కులగణనకు సంబంధించినటువంటి దానిలో 465 మంది ఒక కులానికి ఉన్నాయని చెప్పారు కదా, ఉప కులానికి సంబంధించి. మరి ఇది చెప్పడంలో తప్పేమున్నది కొమ్మినేని గారు? కాబట్టి మేము టోటల్ గా మేము చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇందులో అశాస్త్రీయత లోపించింది, లేక సర్వేలలో చాలా తప్పులు, శాస్త్రీయత లోపించింది, ఇందులో అనేక తప్పులు కనబడతా ఉన్నాయి, దీన్ని సరిచేయాలి. రెండవది, మీరు 42% ఇస్తామని అన్నారు, చట్టబద్ధత చేస్తామన్నారు. నిన్న అందరం ఏం ఎక్స్పెక్ట్ చేసినామంటే, నిన్న వాళ్ళ సంబంధించినటువంటి సభ్యులు అన్నారు, అయ్యో మేము ఇలా చట్టబద్ధం చేస్తున్నామో మా రేవంత్ రెడ్డి గారని సభలకు వచ్చినామన్నారు. నిన్న చట్టబద్ధత కేవలం తీర్మానం చేయడానికి ఈ ఏడాది ఎందుకు, ఈ కసరత్తు ఎందుకు కొమ్మినేని గారు? ఇలా బీసీల పేరు మీద ఎన్నికలు వస్తాయి. ఫిబ్రవరిలో వీళ్ళు హామీ ఇచ్చారు, 6 నెలల్లో చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చారు. ఫిబ్రవరిలో కమిషన్ ఇస్తామని చెప్పారు, కమిషన్ నవంబర్ లో వేసిండ్రు. ఎన్నికల ముందు ఇలా ఈ తతంగం చేస్తున్నారంటే బీసీల మీద ఏ పార్టీ ప్రేమ ఇలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, అమలు కోసం ప్రయత్నం చేయరు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చేయమనండి, ఏదో ఒకటి ప్రారంభించమనండి. మేము కూడా గౌరీ సతీష్ గారికి, రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపి స్వాగతం పలుకుతాం కొమ్మినేని గారు. రైట్, సంధాని గారు ఒక లైన్ లో ఉన్నారు. సంధాని గారు నమస్కారం, మాట్లాడండి. కట్ అయినట్టుంది. సంజీవ్ గారు కోదాడు నుంచి. సంజీవ్ గారు నమస్కారం, మాట్లాడండి. రైట్, సమాధానం చెప్పండి మన దేవిప్రసాద్ గారికి. ఇందాక 2014 వారు చేసినటువంటి సర్వే ఏదైతుందో
ఫ్రంట్ పేజీలో ఒకటి లోపల ఒకటి ఉందనేదే మన అందరం ప్రత్యేకంగా చూసినటువంటి పరిస్థితి. 2014లో 12 గంటల్లో చేసినటువంటి వారి సర్వే 9.5 సంవత్సరాలు వారు పరిపాలన చేసినప్పుడు ఎందుకు మరి బహిర్గతం చేయలేదు, ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టలేదు? ఎస్, బీసీలు ఇంతమంది ఉన్నారు, ఓసీలు ఇంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, డీటెయిల్ రిపోర్టు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేరు? ఎస్, కనీసం సబ్ కమిటీ ముందు లేదా క్యాబినెట్ కమిటీ ముందు ఎందుకు చర్చ పెట్టలేరు, ఎందుకు పబ్లిక్ అందించలేరు? అది అందించకుండా దాన్ని ఇప్పుడు మేము కులగన్న చేసిన తర్వాత వెబ్సైట్లో ఉంది, దాని అథెంటికేషన్ లేదు. ఏ మాట కావాలి చెప్పాలి. కేసీఆర్ గారి గవర్నమెంట్ చేసిన హడావుడి వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఏదో అది జరిగిపోతుంది అని, అది జరగకపోతే అది అటెండ్ కాకపోతే ఏదో ప్రమాదం జరిగిపోతున్నట్టు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు పాపం. దూర ప్రపంచంలో ఎక్కడున్న తెలంగాణ బిడ్డ అంతా కూడా ఆ రోజు రావడం జరిగింది. కనీసం నేనేమంటాం సార్ అంటే మీ అందరూ కూడా బాగా తెలుసు, కనీసం ఆ డేటానన్నా బయట వాళ్ళ బాధ్యత ప్రభుత్వం మీద. రైట్, ఓకే. వాళ్ళు చేసింది తుస్సైంది కాదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే వాళ్ళు చేసింది తుస్సైంది, మీరు చేసింది ఏ రకంగా చేస్తారనేది అర్థం కావట్లేదు. అంటే కనీసం తెలంగాణలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, దానికి కావాల్సినటువంటి ప్రామాణికమైనటువంటి ఒక డేటా కలెక్ట్ చేసి ఖచ్చితంగా వీరికి రాజకీయంగా, ఆర్థికంగా, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందించాలని ఒక డేటా అన్న కలెక్ట్ చేసి అసెంబ్లీలో చర్చ పెట్టి అందరి యొక్క ఆమోదంతో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదం తెలపాలి. పార్లమెంట్లో దీన్ని చట్టం తీసుకురావాలని నిశ్చయం అయితే మాకుంది కదా. వాళ్ళ యొక్క నిశ్చయాన్ని కూడా, వాళ్ళ యొక్క అంకిత భావాన్ని వాళ్ళు చూపించాలి కదా తెలంగాణ ప్రజలపైన. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కనీసం తెలంగాణ మీద ఎలాగో వాళ్ళు ప్రేమ చూపలేరు, కనీసం ఇప్పుడైనా చూపాలి కదా తెలంగాణ ప్రజలపైన వారికి ఏమాత్రం ప్రేమ ఉన్నా. అది చూపకుండా మీరు నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఒకరికొకళ్ళు సూటిగా సమాధానాలు చెప్పకుండా జనరల్ రాజకీయ విమర్శలు చేస్తున్నారు. జనాభా తగ్గిందా పెరిగిందా? బీసీల జనాభా తగ్గటం, ఓసీల జనాభా పెరగడం అనేది ఎప్పుడైనా జరుగుతుందా? అన్లెస్ బీసీలు కరెక్ట్ గా పాపులేషన్ నియంత్రణ పాటించి ఓసీలు ఎవరు పాటించకుండా ఇట్లా జరిగితే కూడా బాగా తెలుసు. ఒక రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వారు దీన్ని చేయకూడదు, మీరు ఎవరు పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి 100 స్టేట్మెంట్ ఇచ్చారు. వారిలో స్వయంగా కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ వారే స్వయంగా పార్టిసిపేట్ వాళ్ళని కూడా పార్టిసిపేట్ కానీలేదు కదా. ఉన్నటువంటి ఆధారాలు ఉన్నాయి కదా. కానీ వారు పార్టిసిపేట్ కాకపోగా పక్క వాళ్ళని కూడా పార్టిసిపేట్ కాకుండా చెడగొట్టారంటారు. ఇది ఎంతవరకు సమంజసం? దాని యొక్క ఉద్దేశం ఏంటంటే కనీసం బీసీల పట్ల కానీ, ఎస్సీల పట్ల కానీ వారికి నిబద్ధత లేదు. కనీసం ఒక్కటి మాట ఆలోచన చేయాలి. అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే, కౌన్సిల్లో చర్చ జరుగుతుంటే వాకౌట్ చేయడం అంటే ఏందని మీనింగ్ ఏంది? ఒక ఉన్నతమైనటువంటి స్థానం మనం ఏమంటున్నాం అంటే చర్చలో పాల్గొనడం లేదా ఉన్నటువంటి లోటుపాట్లను సమాజానికి చెప్పాలి కదా. వాళ్ళు అడుగుతుంది చట్టం ఎందుకు చేయలేకపోయారు? తీర్మానం చేస్తే ఉపయోగం అని అడుగుతున్నాడు దేవి ప్రసాద్. తీర్మానం చేసి చట్టం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా. పార్లమెంట్ లో చేయవలసినటువంటి బాధ్యత కాదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేయదు అని తెలుసు, కులగణనకు వ్యతిరేకమని తెలుసు, అయినా కూడా మీరు చేస్తే డ్రామా అనుకోరా? ఒక రాష్ట్ర ప్రభుత్వము తీర్మానం చేసి పంపితే ఖచ్చితంగా ఆమోదించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆమోదించాలి కదా. తెలంగాణ ప్రజలపైన వారికి ఉన్నటువంటి ప్రేమ అట్లే ఉండదు. జయప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. 2 పాయింట్లు అండి ప్లీజ్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కులగణన చేసిన దానికి అసలు వ్యాలిడిటీ లేదు. ఎందుకంటే అనలేదు వాళ్ళు, సమగ్ర కుటుంబ సర్వే అన్నారు, వీళ్ళు కులగణన సర్వే చెప్పారు కానీ అది వాళ్ళు డిస్క్లోజ్ చేయలేదు, ఏం చేయలేదు, వదిలేశారు. దే డోంట్ హావ్ ఎనీ రైట్ టు స్పీక్. అలాగే బీజేపీ పార్టీ బేసిక్ గానే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. జనాభా గణనే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఆ పార్టీకి ఏమాత్రం ఇది లేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా చేసి అంతా ఒక డ్రామా అనమాట. నేను వాళ్ళకి తెలుసు బాగా సెంట్రల్ గవర్నమెంట్ పదేది. సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా అది చేయదని తెలుసు, తెలిసి చేశారు. ఇందులో ఒక ప్రాబ్లం కూడా ఉంది. వాళ్ళు ఈ ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ అడగడం చాలా మంది ఇవ్వలేదు, అది కూడా ఒక ఇష్యూ ఉంది అందులో. కరెక్ట్. మాబోటి వాళ్ళని కూడా అభ్యంతరం చెప్పాం, ఇదేంటే మీకేం అవసరం పాన్ కార్డులు, మీరు చేసేది కులగణన ఏంటి, ఆదాయం అడగటం ఏంటి, ఈ గోళ ఎందుకు, భూములు అడగటం, ఈ బ్యాంక్ అకౌంట్ కనీసం అప్పుడు కేసీఆర్ గారు బ్యాంక్ అకౌంట్ ఏంటని అందరూ విమర్శిస్తే ఆయన విత్డ్రా చేసుకున్నాడు ఆ పాయింట్ వరకు అన్న. వీళ్ళు అది కూడా విత్డ్రా చేసుకున్నట్లే. ఐచ్ఛికమైన ఎందుకు పెట్టాలి? పెట్టేసరికి డౌట్ వస్తుంది కదా. బీసీ అనేది పెద్ద బ్రహ్మ పదార్థం.
ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి నా బీసీలు అని చెప్పి 58 కార్పొరేషన్లు ఇస్తే బీసీలే ఓట్లేరు ఆయనకి. పర్సంటేజ్ తగ్గిందే బీసీల దగ్గర. అంతే రిచ్ పీపుల్ ఉంటారు. తర్వాత ఈ తీన్మాల్ మర్ అనే ఇష్యూ వస్తే ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నాడని నాకు అనుమానం. ఎందుకంటే ఆ రెడ్డి నల్గొండ రెడ్డికి వ్యతిరేకంగా ఏదో ఒక లాబీ నడుస్తుందేమో, ఇది రేవంత్ రెడ్డి వెనక నుంచి చేస్తున్నాడేమో నాకు పెద్ద అనుమానం. ఓహో, ఇదో గొడవ ఉంది. మొన్న ఏదో 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అవటం, ఈ గొడవ ఇవన్నీ శ్రీనివాస్ రెడ్డిని కంట్రోల్ చేయడానికో, పొంగులేటిని కంట్రోల్ చేయడానికి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఆయన వెనక నుంచి. మొత్తమే దీంట్లో రాజకీయ మతలబు కూడా ఉందంటారు ఈ లెక్కన. ఓకే, సో ఇప్పటి వరకు మాట్లాడిన నాయకుల కంటే మీరే కొత్త విశ్లేషణ ఇచ్చారు మిత్రమా జయప్రకాష్ గారు. పోరెడ్డి గారు, మీకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి తలా 3 నిమిషాలు మాట్లాడండి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణకి కమిషన్ నివేదిక ఇవ్వటం, దాన్ని అమలు చేస్తారని చెప్పటం, ఇంకా పెంచాలని కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు డిమాండ్ చేయటం ఒకవైపు. ఇంకోవైపు ఏమో వివేక్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు, ఆయన కొడుకు ఎంపీగా ఉన్నారు, ఆయన బ్రదర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఏమంటారు మాల మహానాడుని పెట్టి వ్యతిరేకించడం ఏమిటి? ఇదంతా తమాషాగా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటారు అంటే, అఫ్కోర్స్ తెలంగాణలో మాది కమ్యూనిటీ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్తారో, తీర్మానం కూడా చేశారు కాబట్టి అక్కడే వ్యతిరేకించినట్లేరు మళ్ళీ ఇదే మాలక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ఏమిటి ఈ రాజకీయం ఎట్లా ఉంటుంది సార్? కాంగ్రెస్ లో మీకు అన్ని స్టాండ్స్ వారివే ఉంటాయి సార్. తెలివైన లక్షణం అట్లయితే, తెలివైన లక్షణం నిజంగానే. ఏ మాట కాబట్టి మీ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే లక్షణం, అందుకే మీరు వాటేసుకున్నారు. ఆయన మిమ్మల్ని బూతులు తిట్టా కూడా మీరు కూడా అంతే కదా, మీరు వాటేసుకున్నారు కదా. మీరు వాటేసుకున్నది ఎక్కడ? నేను ఆ రాష్ట్రం మీద మాట్లాడను కానీ ఒక్క విషయం రాష్ట్రం గురించి కాదు, సరదాగా. అన్ని స్టాండ్స్ వారివే. ఇప్పుడు ఈ కులగణన రిపోర్ట్ చెత్తగా ఉంది అని చెప్పి కాల్ చేయాలి అనేది వారే ఉంటారు. ఈ కులగణన అసలు ప్రామాణికం అనేది వాళ్ళే ఉంటారు. ఈ కులగణన నెంబర్స్ ప్రామాణికమే కానీ ఇంకెవరో చెడగొడితే చెడిపోయిన నెంబర్స్ అని చెప్పి వారే అంటారు. ఇక ఇందులో ఇక ఆపోజిషన్ వారు చెప్పడానికి ఇంకొక ఇదే లేదు, ఆల్ ఆప్షన్స్ వారివే. ఇది కూడా సేమ్ థింగ్ అండి. ఎస్సీ కేటగరైజేషన్ అన్నారు. ఇప్పుడు ముందు ఒక చట్టం అయితే చేయండి. చట్టం చేస్తే దాంట్లో ఉన్న వివరాలను బట్టి, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు సార్? సమ్మరీ ఇచ్చారు. ఏ కులము ఎందులో ఉంది, ఏ గ్రూప్లో ఉందో కూడా నాకు తెలియకుండా ఈరోజు మాట్లాడవలసిన పరిస్థితి. మనము ఎంతమంది జనాభా, ఏ ఉపకులము ఎంతమంది ఉన్నారు, ఏ కులం ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కులాల పేర్లు చెప్పకుండా ఏదో కొంత 19% రిజర్వేషన్ ఇట్లే కొంత ఇచ్చినట్టున్నారు కదా. అదే అంటే చెప్తున్నాను సార్ నేను, మన దగ్గర ఎటువంటి వివరాలు లేవు. వీళ్ళు ఇష్టం వచ్చిన కేటగరైజేషన్లు మీరు చేశారు. అందులోనే ఏది కులగణన విషయంలో ఏం చేశారో చూసాము. ఎస్సీల కులగణన కాదు, ఎస్సీల గురించి మాటలని కాదు, మిగిలింది ఏం చేశారో మనం చూసాం. సో ఏ వివరాలు ఇంకా బయటికే రాలేదు. అప్పటికే అన్ని స్టాండ్లు వారే తీసేసుకున్నారు కాంగ్రెస్ వారు. ఇప్పుడు బీజేపీ ఒక మాట బీజేపీ స్టాండ్ అయితే మనకు తెలిసిందే సార్. మీకు ప్రధానమంత్రి గారే డైరెక్ట్గా మన తెలంగాణలోనే మాట్లాడారు. సో ఈ రోజు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ ప్రెజరు ఎప్పటి నుంచో బిల్డ్ అవుతూనే ఉంది, అదంతా తెలిసిన విషయమే. ఇప్పుడు చేయవలసింది, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఈ సబ్ కేటగరైజేషన్ లో మీరు తీర్పు వచ్చిన తర్వాత పరిణామం కదా ఇదంతా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అందులో కూడా చెప్పింది ఏంటంటే రాష్ట్రాలు దీనికి బాధ్యులు ఎవరు చేయాలి అని అంటే రాష్ట్రాలు ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పారు. అందుకే ఇది రాష్ట్రం వైజ్ గా వెళ్తుంది సార్, ఏ రాష్ట్రం ఏం చేయాలి అనేది కుమ్మరెడ్డి గారు. సో ఈ రోజు నెక్స్ట్ స్టెప్ వేయవలసింది, ఒక సాలిడ్ ప్రాతిపదిక ముందు పెట్టవలసింది. అదైతే మా స్టాండ్ ఏంటనేది అందరికీ జగద్విదితమే ఈ విషయంలో. అండ్ సుప్రీంకోర్టు సక్సెస్ఫుల్ గా అవుద్దా? మళ్ళీ వివేక్ గారు లాంటి వాళ్ళు ఏమైనా గొడవ చేస్తే ఆగుతుందా? ఇట్లాంటి ఏమైనా ఉంటుందంటారా? ఇక వారు ఏం చేస్తారో మీకు, ఇక మీరు నన్ను అడుగుతున్నారు, తెలుసు మీకు కూడా. వారు ఏం చేస్తారు, బీసీల మీద చిత్తశుద్ధి ఏంటి, ఈ ఎస్సీల మీద చిత్తశుద్ధి ఏంటి అనేది త్వరితగతిలోనే తెలుస్తుంది. కాకపోతే ఈ రోజు ఒక స్టెప్ తీసుకోవచ్చు కాంగ్రెస్ వారు. ప్రభుత్వంలో ఇన్ని నెంబర్లు, ఇంత గణాంకాలు క్లియర్గా వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వంలో కాస్త వాటా ఇస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. అది కేవలం రేవంత్ రెడ్డి గారి నిమిషంలో చేస్తారు. ఇప్పుడు లాస్ట్ అడగండి, ఏం చేయాలని మీ డిమాండ్? టైం చెప్తాను. లాస్ట్ రెడ్డి ముఖ్యమంత్రిగా మిగిలిపోయే బదులు రేవంత్ రెడ్డి గారు అసలు సామాజిక న్యాయం మన క్యాబినెట్ లో తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా గుర్తింపబడితే ఎంత చరిత్ర పుటల్లో ఏ విధంగా అంటే మీరు ఆయన పదవికి అసలు పెడతారా ఏంది? క్యాబినెట్ ని మార్చమంటున్నాం సార్. క్యాబినెట్ మార్చమంటున్నారా? అంటే ఎంతమందికి ఇస్తే మీరు సంతృప్తి పడతారు? ఎంతమందికి బీసీలకి, ఎంతమంది ఎస్సీలకి ఇస్తే మీరు సంతృప్తి పడతారు? వాళ్ళ దగ్గర నెంబర్స్ ఉన్నాయి సార్. వాళ్ళ నెంబర్స్ వాళ్ళు చెప్తున్నవే. 46% ఉన్న బీసీలకి
ఇప్పుడు 42 ఇస్తామన్నారు అనుకోండి, దాని గురించి ఇప్పుడు బీసీ సంఘాలు అయితే పెద్ద గొడవ చేయట్లేవు, అంటే వారికి ఆమోదయోగ్యమే అనుకోండి. వారు చెప్తున్నదే నెంబర్ల ప్రకారం ఆ ప్రకారం లేవంటారు. ఇప్పుడు మంత్రుల సంఖ్య ఆ ప్రకారం లేదా? లేదు సార్, అది ఇద్దరున్నారా? దేవిప్రసాద్ గారు క్లియర్ గా చెప్తారు అసలు పరిస్థితి చెప్పండి. కొమినేని గారు, ఎస్సీలకు ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి ఒక సుదీర్ఘ కాలమైనటువంటి పోరాటం ఇది కొమినేని గారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, నేను అప్పుడు టీఎన్జిఓ అధ్యక్షుడిగా మెదక్గా ఉన్నప్పుడు కూడా మా ఎన్జిఓ సంఘంలో, అంటే అన్ని కులాలు ఉండేటువంటి సంఘంలో కూడా మేము కూడా ఈ వర్గీకరణకు మద్దతు ఇస్తూ ఆ రోజు తీర్మానం చేసినటువంటి విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తాను. ఒక ప్రజాస్వామిక పోరాటంగా, ఎందుకంటే చాలా వెనుకబడినటువంటి ఉన్నటువంటి ఎస్సీలకు వాళ్ళకు సరైనటువంటి ప్రాతినిధ్యం రాలేదనేటువంటి మనోభావన ఉన్నమాట నిజం. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు ఈ వర్గీకరణ కావాలని మేము టిఆర్ఎస్ పార్టీగా చాలా స్పష్టంగా దీన్ని అనుకూలంగా తీర్మానం చేసినాం. అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా ప్రభుత్వానికి పంపించాం. నిన్న వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు, మోదీతో కృష్ణమాదిగ సంభాషణ, ఇవన్నీ అయిన తర్వాత ఒక రూపం వచ్చి ఇవాళ సుప్రీంకోర్టు కూడా దాన్ని అథెంటికేషన్ చేయడం వల్ల ఈ మార్గం కొంత సుగమమైందనేటువంటి మాట ఎవరు కాదనలేదు. నిన్న కనీసం ఈ సుదీర్ఘకాల పోరాటం మనం అంబేద్కర్ జ్ఞాపకం చేసుకుంటాం, చాలా మందిని చాలా రకాలుగా ఉద్యమకారుల్ని రకరకాల సందర్భాల్లో యాద్ చేసుకుంటాం. అసలు ఈ ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ కావాలని చెప్పిందే కృష్ణమాదిగ గారు, కొమ్మినేని గారు. మేము ఏ రాజకీయ పట్టాలైనా బీజేపీలో ఉండదు, కానీ ఆ కనీసం పేరు ప్రస్తావించి కృష్ణమాదిగ గారు ఈ పోరాటాన్ని ప్రారంభించారు, మేము దీన్ని చేసినామని ఒక్క మాట చెప్తుంటే దానికి కొంత అందరం కూడా గౌరవించుకున్నాడు. సరే, చాలా మంది చనిపోయినారు కొమ్మినేని గారు, ఇదే గాంధీ భవన్ లో చనిపోయినటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా దాన్ని తీర్మానం చేసి అందరం కూడా ఒప్పుకోవడం అనేటువంటిది స్వాగతించాల్సినటువంటి. రెండోది, 2011 లెక్కల ప్రకారం ఈ గ్రూపులు చేసిర్రు కొమ్మినేని గారు, ఇది గ్రూప్ 1, 2, 3 అని. మీరేమో 25 లెక్కలేమో బీసీలే ప్రవేశపెడుతున్నారు. మరి 25 లెక్కల్లో ఈ గ్రూపులకు సంబంధించి 1, 2, 3 లెక్క ఎంత అనేటువంటి విషయం, ఎస్సీలకు సంబంధించినటువంటి విషయం తేటతెల్లం చేయాలి కదా కొమ్మినేని గారు. అట్లా ఎస్సీలకు ఇంకేమైనా అన్యాయం జరుగుతుందా అనేటువంటి భావన కూడా ఇలా ఎస్సీ ఎస్టీలలో ఉంది. వాళ్ళ స్టేక్ హోల్డర్ నుంచి ఇంకా, ఎందుకంటే వాళ్ళు విశ్లేషణలో ఉన్నారు, స్పందన రాలేదు. కాబట్టి దీన్ని అందరం స్వాగతిస్తున్నటువంటి అంశాన్ని మా గౌరీ సతీష్. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీని ప్రవేశపెట్టి తీర్మానం చేసినటువంటి దాఖలాలు లేవు. జస్టిస్ అఖ్తర్ గారి ఏకసభ్య జడ్జిమెంట్ కమిషన్ తర్వాత వచ్చినటువంటి ప్రతిపాదనల ఆధారంగా ఏదైతే క్రిమిలేయర్ కూడా వర్తించకుండా ఉన్నటువంటి ఏదైతే 1, 2, 3 కేటగిరైజ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా దాంతోపాటు కేటగిరైజ్ చేస్తూ 1, 2, 3 కేటగిరైజ్ చేస్తూ వీరికి అవకాశం కల్పించాలని చెప్పి మీరు ఇందాక మాట్లాడినటువంటి మాట. ఎస్, మాలలు కూడా వీరు ఉన్నటువంటి దిశలో అభివృద్ధి దిశలో ఉన్నారు, మాదిగలు అట్టడుగు వర్గాల్లో ఉన్నారు. కాబట్టి ఎన్నాళ్ళ నుంచో ఈ పోరాటం నడుస్తాం. ఇది కరెక్టే. ఇప్పుడు మీ వివేక్ గారు, మీ వినోద్ గారు, మీ వంశీకృష్ణ ఆయన ఎంపీ, వాళ్ళ నాయకత్వంలోనే పెద్ద సభ పెట్టారు కదా, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అనేది ప్రశ్న. ప్రభుత్వం ముందు ఎవరైనా కానీ తక్కువే అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం సమిష్టిగానే వారు కూడా ఉన్నారు కదా అసెంబ్లీలో, నిన్న తగ్గారు కదా, వారు కూడా ఉన్నారు కదా స్వయంగా, వారు కూడా కాబట్టి వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలిపారు తీర్మానానికి. వారు కూడా అక్కడ ఉన్నారు కదా. వివేక్ మాట్లాడారు కదా నిన్న, నేను గమనించలేదు. వివేక్ గారు కూడా మాట్లాడారు, చూడండి ఒకసారి. వివేక్ మాట్లాడితే మరి మాలకు అన్యాయం చేసినట్టే కదా ఆయన. వివేక్ గారు కూడా మాట్లాడారు, వివేక్ గారు కూడా. ఒక్క నిమిషం, దేవిప్రసాద్ గారు ఏదో అడుగుతున్నారు. ఒకటే సెకండ్, శాసన మండలిలో ఈ చింపేయాలన్నోళ్ళు, రెడ్డి సర్వేన్నోళ్ళు కూడా ఈ దీనికి తీర్మానానికి సపోర్ట్ చేస్తూ ధన్యవాద తీర్మానంలో పాల్గొన్నారు. ఇక్కడ కూడా దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు తీర్మానంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ లో ద్వంద్వ వైఖరులు, ప్రజలకు ఈ వైఖరులు చెప్పి మోసం చేసేటువంటి స్థితి అక్కడ ఇక్కడ. ఏ వైఖరి లేని బీఆర్ఎస్ మాట్లాడితే అర్థరహితం, ఏ వైఖరి లేని బీఆర్ఎస్ మాట్లాడితే మీనింగ్ లెస్. అది ఏ వైఖరి లేదు. ఎందుకనంటే
ఎన్నాళ్ళు ఏ విధంగా మోసం చేసారో మనందరూ కూడా బాగా తెలుసు. మరి దేశంలో నేను చెప్తుంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాట మేము ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికంగా ఉన్నటువంటి అవకాశాల దృష్ట్యా ఎవరైతే అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే రాజ్యాధికారానికి దూరం, సంక్షేమ పథకాలకు దూరం ఉన్నారో వారికి రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వారి యొక్క సారథ్యంలో ఖచ్చితంగా దాన్ని అమలు చేయడానికి ఎలాంటి అనుమానం లేదు. ఆ విధంగానే అమలు చేయడానికి తీర్మానం చేయడం జరిగింది కదా. వీళ్ళందరినీ దారిలో తెచ్చుకున్నారు, అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం. అంతకుముందు చేసి కాంగ్రెస్ నష్టం చేయలేదా? అంతకుముందు ఇష్టం వచ్చినట్లు సభలు పెట్టి ఎవరైనా కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వ నిర్ణయం ముందు వాళ్ళందరూ కూడా సరెండర్ అంటే నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది కాబట్టి అథెంటిక్ కదా అది. సో ఖచ్చితంగా అంటే ఇదంతా మరి అందుకే కదా వాళ్ళు కాదు, ఒక బీసీ నాయకుడేమో కాంగ్రెస్ బీసీ నాయకుడేమో తగలబెట్టండి అంటాడు, ఇంకో ఎస్సీ నాయకుడేమో మాల మహానాడు పేరు మీద సభలు దొరుకుతారు, మళ్ళీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆమోదం తెలుపుతారు. ఏంటి ఇదంతా తమాషాగా అనిపిస్తుందా? తమాషా ఏముంటుందండి, మా దగ్గర భారతీయ జనతా పార్టీ లెక్క కట్టె పట్టుకొని కొట్టరు. బీఆర్ఎస్ లో ఒక్కరే మాట్లాడుతూ ఇంకోటి మాట్లాడుతూ చుప్ చాప్ అన్నారు. మా దగ్గర కొంచెం స్వేచ్ఛ ఉంటది. మా దగ్గర స్వేచ్ఛాయుత పార్టీ కాబట్టి ఒక జాతీయ పార్టీగా మేము అందరం కూడా ఉన్నంత వరకు కుటుంబ సభ్యులం కాబట్టి కలిసి. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఇంతకీ రేవంత్ రెడ్డి గారి తర్వాత రెడ్డి ముఖ్యమంత్రులు అవుతారా అవరా? 100% అవకాశాన్ని బట్టి చరిష్మాను బట్టి ఏఐసీసీ నిర్ణయం చేస్తుంది. కానీ పోరెడ్డి గారు రెచ్చినట్టు మాత్రాన వారు కనీసం ఎంత విడ్డూరం అంటే ఉన్నటువంటి అధ్యక్షులు చేంజ్ చేసినటువంటి పరిస్థితి బీసీ వారు మాట్లాడితే బలంగా ఉన్నటువంటి వాదాన్ని ఎవరు ఉంది కాబట్టి కాంగ్రెస్ లా దాన్ని ఆమోదించగలరు, దాన్ని అడ్డుకోగలరు. కనీసం మాట్లాడే అవకాశం ఉండదు కదా ప్రసాద్ అన్న. కనీసం చుప్ అంటే చుప్ కావాలి కదా, కాదు కదా. సమస్యను రిప్రజెంట్ చేయడానికి మా దగ్గర అవకాశం ఉంది, అవకాశం చేస్తారు. ఎవరైతే చర్యలు కూడా తీసుకుంటారు కదా. గౌరీ సతీష్ రైట్, గౌరీ సతీష్ గారు, పోరెడ్డి కిషోర్ గారు, అలాగే దేవి ప్రసాద్ గారు అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.